శ్రీ గణేశాయ నమః. హరి ఓం. వైశాఖ పురాణము స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గత 9వ అధ్యాయము సతీదేవి దేహత్యాగము. అంబరీష మహారాజుతో నారదుడిట్లు పలికెను. శృతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్ష కథను విని శృతకీర్తి మహారాజిట్లు పలికెను. శృతదేవ మహాముని ఇక్ష్వాకు వంశరాజగు హేమాంగదుడు జలదానము చేయకపోవట వలన ముమ్మారు చాతకముగను జన్మించి బల్లిగా ఆ గృహమున నుండెను కదా. పుణ్యమును కలిగించు యజ్ఞ యాగాదికములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చాతకము మున్నగు జన్మలనెత్తవచ్చును. కానీ సత్పురుషులను సేవింపకపోవుట వలన గ్రద్దగను పలుమార్లు కుక్కగను జన్మించుట మాత్రము తగినట్లుగా నాకు తోచుటలేదు. హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు కావున వారికి పుణ్యలాభము కలుగకపోవచ్చును. పరులకు పీడ కలిగించినచో బాధలు రావచ్చును. అట్టి అనర్థములు చేయలేదు కదా, అనగా పరపీడను చేయలేదు కదా. కావున వీనికి శునకాది జన్మలెందులకు కలిగెనో వివరించి నా సందేహమును తీర్పగోరుచున్నాను అని అడిగిన శృతకీర్తిని మెచ్చి శృతదేవుడిట్లు పలికెను. రాజా వినుము. ఈ విషయమున పార్వతికి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయమును వినుము. భగవంతుడి లోకములన్నింటినీ సృష్టించెను. వాని స్థితిని ఇహలోక సంబంధము పరలోక సంబంధము అని 2 విధములుగా నేర్పరచెను. ఇహలోక సంబంధములుగా జలసేవ, అన్నసేవ, ఔషధ సేవ అని ఇహలోక స్థితికి 3 హేతువులుగా ఏర్పరచెను. ఇవి 3ను ఇహలోక స్థితికి సర్వలోకములకును ముఖ్య హేతువులు. అట్లే పరలోక సుఖస్థితికి సాధు సేవ, విష్ణు సేవ, ధర్మ మార్గ సేవ అను 3ను ముఖ్య హేతువులు. ఇవి భగవంతుడు ఏర్పరచిన విధానములని వేదములయందు చెప్పబడినది. ఇంటియందుండి సంపాదించుకున్న ఆహార పదార్థము ప్రయాణమున ఆహారముగా ఉపయోగపడినట్లుగా ఇహలోకమున మనము పరలోక స్థితికై సంపాదించుకున్న సాధు, విష్ణు, ధర్మ మార్గ సేవలు ఉపయోగపడుచున్నవి. మంచివారికి సజ్జనులకు అనిష్టమైన కార్యము మన మనస్సునకు ఇష్టమైనను దాని వలన ఏదో ఒక అనర్థము కలుగుచున్నది. సజ్జనులకు అప్రియమైన మనకు ప్రియమైన దానిని చేసినచో తుదకు మనకు అనిష్టమే జరుగును. దీనిని వివరించుటకై ఉదాహరణగా అతి ప్రాచీనమైన ఇతివృత్తమును వినుము. పార్వతి ఈ కథ పాపములను పోగొట్టును, వినువారికి ఆశ్చర్యమును ఆనందమును కలిగించును. పూర్వము దక్ష ప్రజాపతి అపూర్వమగు యజ్ఞమును చేయదలచెను. అంతకు పూర్వమే అతని కుమార్తె అగు సతీదేవిని శివునకిచ్చి వివాహము చేసెను. అల్లుడైన శివుని యజ్ఞమునకు రమ్మని పిలుచుటకై కైలాసమునకు వచ్చెను. అట్లు వచ్చిన దక్ష ప్రజాపతిని చూసి, నేను దేవతలందరికీ గురువును, వేదములను వివరించు త్రికాలాబాధితమైన వాడను. చంద్రుడు, ఇంద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు, అనగా సేవక ప్రాయులు. ప్రజాపతులలో నొకడైన దక్ష ప్రజాపతియగు తనకు పిల్లనిచ్చిన మామయ్య గౌరవార్హుడైనను పరాత్పరుడనగు తాను ప్రజాపతులతో నొకనిని చూసి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కరము కాదు. యజమాని సేవకుని చూసి లేవరాదు, భర్త భార్యను చూసి లేవరాదు, గురువు శిష్యును చూసి లేవరాదు అని శాస్త్రవేత్తల మాట కదా. దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామ అగుటచే పూజ్యుడే. కానీ ఇచ్చటి పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చినదగుటచే సర్వోన్నతుడు సర్వోత్తముడు దేవదేవుడునగు తాను అనగా శివుడు లేచి నిలుచుండు గౌరవించుట, శిష్యుని చూసి గురువు లేచినట్లుగా, భార్యను చూసి భర్త లేచినట్లుగా, సేవకుని చూసి యజమాని లేచినట్లుగా ధర్మ విరుద్ధముగా నుండును. కావున తాను లేచి నిలుచుండు గౌరవించుట దక్ష ప్రజాపతికి శ్రేయస్కరము కాదు. లేచినచో యజమానులు మున్నగు వారు లేచి సేవకాదులను గౌరవించుట వంటిది. ఇట్లు చేయుట వలన సేవకాదుల ఆయువు, ధనము, కీర్తి, సంతతి మున్నగు వెంటనే నశించునని తలచిన పరమేశ్వరుడు మామయ్యగు దక్ష ప్రజాపతి వచ్చినను మామగారుగా పూజ్యుడైనను దక్షుని శ్రేయస్సును కోరి లేవలేదు. కానీ పరమేశ్వరుడంతటి వాని ఆలోచనా శక్తిని ఔన్నత్యమును గమనింపజాలని దక్ష ప్రజాపతి ధర్మ సూక్ష్మమును గమనింపలేక అల్లుడు తనను గౌరవింపలేదని శివునిపై కోపము తెచ్చుకొనెను. కోపమును ఉద్రేకమును ఆపుకొనజాలని అతడు శివుని ఎదుటనే ఇట్లనెను,
ఓహో ఎంత గర్వము, ఓహోహో ఏమి ఈ గర్వము, దరిద్రుడు తనను తాను తెలుసుకొనజాలని అవివేకికి ఈ శివుడు, ఇతనికి తనకంటే మాన్యుడను వివేకము లేని అవివేకి ఈ శివుడు, ఇతడెంత భాగ్యవంతుడో కదా, ఈశ్వరుడను పదమున నైశ్వర్యమును కలిగియున్నాడు, ఇతని ఐశ్వర్యమెంత గొప్పదో కదా, వయస్సెంతయో తెలియదు, శుష్కించిన ఒక్క ఎద్దు వీని ఐశ్వర్యము, పాపము కపాలమును ఎముకలను ధరించి వేదబాహ్యులగు పాషండుల చేత పూజింపబడువాడు, ఇతడు వృధా అహంకారుల దైవము, ఇట్టి వాడిచ్చు మంగళమేమి ఎండును, లోకములు శాస్త్రములు లోకములు చర్మధారణమును నంగీకరింపవు, దరిద్రుడై చలికి బాధపడుచు ఇతడు అపవిత్రమగు గజచర్మమును ధరించును, నివాసము శ్మశానము, అలంకారమా సర్పము, ఇది ఇతని ఐశ్వర్యము, ఇట్టి ఈతడీశ్వరుడు పేరు శివుడు, శివశబ్దార్థము నక్క, ఆ నక్క తోడేలును చూసి పారిపోవును, శివాయను శబ్దమే వీని ధైర్యమును వివరించును, సర్వజ్ఞుడగు పేరు కలదు, కాని మామను చూసి నమస్కరింపవలయునను జ్ఞానము లేని అజ్ఞాని, భూతములు ప్రేతములు పిశాచములు వీని పరివారము, ఆ పరివారమునెప్పుడును విడువడు, వీని కులమేమియో తెలియదు, మరియు ఇతడు పరమేశ్వరుడు, సజ్జనులితనిని దైవముగా అంగీకరింపరు, దుర్మార్గుడగు నారదుడు వచ్చి చెప్పగా విని నేనితని నా కుమార్తెయగు సతీదేవినిచ్చి మోసపోతుని, ధర్మవ్యతిరిక్తమైన ప్రవర్తన గల ఇతనిని వివాహమాడిన నా కుమార్తెయగు సతీదేవి వీని ఇంటనే ఉండి ఈ సుఖములను అనుభవించుచుండుగాక, ఇట్టి ఇతడు వీరిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరును మాకు మెచ్చదగిన వారు కారు, నీచకులము వాని యొద్ద నున్న పవిత్ర కలశము విడువదగినదైనట్లుగా వీరు నాకు విడువదగిన వారు అని బహువిధములుగా పరమేశ్వరుని నిందించెను. కుమార్తెగు సతీదేవిని అల్లుడగు పరమేశ్వరుని యజ్ఞమునకు పిలువకనే తన ఇంటికి మరలిపోయెను. యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్విక్కులతో కలిసి యజ్ఞమును ప్రారంభించినను పరమేశ్వరు నిందించునే ఉండెను. బ్రహ్మ విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షుని యజ్ఞమునకు వచ్చిరి. సిద్ధులు చారణులు గంధర్వులు యక్షులు రాక్షసులు కిన్నరలు వారు వీరని లేరు, అందరూ వచ్చిరి. పుణ్యాత్మురాలకు సతీదేవి శ్రీ సహజముగు చాంచల్యముచే ఆ యజ్ఞమును చూడవచ్చిన బంధువులను చూడవలనని తలచెను. పరమేశ్వరుడు వలదని వారించినను శ్రీ స్వభావమును అనుసరించి యజ్ఞమునకు వెళ్ళదలచెను. పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానమును చెప్పెను. అప్పుడు పరమేశ్వరుడు, ఓ సుందరి, నీ తండ్రియగు దక్షుడు నన్ను సభలో నిందించు, సహింపరాని ఆ నిందను విని నీవు శరీరమును విడిచెదవు సుమా. ఆ నీ తండ్రి చేయు నిందను విని గృహస్థ ధర్మమును అనుసరించి సహింపవలయను. నేను నిందను విని సహించినట్లు నీవు సహించి ఉండలేవు, కావున యజ్ఞశాలకు పోవలదు, అచట శుభము జరగదు నిశ్చయము అని శివుడెంతగా వివరించి వారించినను సతీదేవి వినలేదు. ఒంటరిగానైనా తండ్రి చేయు యజ్ఞమునకు పోదలచి ప్రయాణమైను. అప్పుడు శివుని వాహనమగు నంది వృషభ రూపమున వచ్చి ఆమెనెక్కించుకొని యజ్ఞశాలకు తీసుకొని వెళ్ళెను. పరమేశ్వరుని పరివారముగు భూత సంగములు ఆమెను అనుసరించి వెళ్ళినవి. సతీదేవియు యజ్ఞశాలకు వెళ్ళి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల నుంచి తాను లోనికి వెళ్ళెను. యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులెవరెవరూ పలకరింపలేదు. దానిని సతీదేవిని గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకొని యజ్ఞవేదిక కడకు పోయెను. తండ్రి ఎచ్చటనున్న సభ్యులు ఆమెను జూచియు పలకరింపక మౌనముగా ఉంటిరి. దక్షుడును యజ్ఞమున చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతులను ఇచ్చెను. తండ్రి చేసిన ఆ కృత్యమును గమనించి కన్నీరు నించిన సతీదేవి ఇట్లు పలికెను, తండ్రి ఉత్తములను అవమానించుట ధర్మము కాదు, అట్టి అవమానము శ్రేయస్సును కలిగింపదు. రుద్రుడు లోకకర్త లోక భర్త అందరికీ ప్రభువు, అతడు నాశరహితుడు. ఇట్టి రుద్రునికి హవిస్సును ఆహుతిగా నీయకపోవుట యుక్తమము కాదు సుమా. ఇట్టి బుద్ధి నీకే కలిగినదా? ఇట్టి దుర్బుద్ధి నిచటి వారు కలిగించిరా. ఇచటి వారెవరును నీవు చేయు పని మంచిది కాదని చెప్పపోవుట ఏమి? విధి విధానము వీరికి విముఖమై ఉన్నదా అని సతీదేవి పలికెను.
సతీదేవి మాటలను విని పూషడను సూర్యుడు నవ్వెను. అచటనున్న భృగమహర్షి సతీదేవిని పరిహసించుచు తన గడ్డమును మీసమును సమరించుకొనెను. ఆ సభలో ఉన్నవారు కొందరు భుజములను చరుచుకొనిరి, కొందరు చంకలు కొట్టుకొనిరి, మరికొందరు పాదములను తొడలను కొట్టుకొనిరి. ఈ విధముగా సభలోని వారు దక్షుని సమర్థించుచు సతీదేవిని పరిహరించుచు విచిత్ర వికారములను ప్రదర్శించిరి. విధివ్రాతకు లోబడిన దక్షుడను ఆమెను శివుని బహువిధములా నిందించెను. రుద్రాణియగు సతీదేవి దక్షుని మాటలను విని కోపించి భర్త నిందను విన్నందులకు ప్రాయశ్చిత్తముగా యజ్ఞశాలలోని వారందరినూ చూచుచుండగా యజ్ఞవేదికలోనున్న అగ్నిగుండమున శరీరమును విడిచెను. ఆ దృశ్యమును చూసిన వారందరూ హాహాకారములు చేసిరి. పరమేశ్వరుని పరివారముగు ప్రమధులు పరుగు పరుగున పోయి పరమేశ్వరునకు ఆ విషయమును తెలిపిరి. వైశాఖ పురాణము 9వ అధ్యాయము సంపూర్ణము.